హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానే ముకుంద్. అందం మోజులో పడి ఇండియా క్రికెటర్స్ సాంప్రదాయాన్ని పట్టించుకోకుండా పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటుంటారు. అదేనండి, ఈ మధ్య చాహల్, ధనశ్రీ వర్మ వీళ్ళిద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఇలానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక విడాకులైతే తీసుకున్నారు. అసలు కారణం ఏకాభిప్రాయం అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదండి. ఒళ్ళు కొవ్వెక్కి లెక్కలేనితనంతో తోటి క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ మోజులో పడైతే ఇలా చేసింది. ఎందుకంటే చాహల్ చూడడానికి అంతగా బాగోడు, అలాగే ఫిజిక్ కూడా మెయింటైన్ చేయడు. ఇప్పుడు ధనశ్రీ వర్మ కొంచెం పాపులర్ అయింది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంకేదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు టిక్టాక్లు చేసేటప్పుడు తన పక్కన కొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపించడానికైతే ఒకరినైతే ఎంచుకుంది. అతనేనండి శ్రేయాస్ అయ్యర్. సరే, విడాకులైతే అడిగింది. విడాకులతో పాటు భరణం కూడా కావాలని డిమాండ్ చేసింది. ఎంత? ₹2 కాదు, అక్షరాల 60 కోట్లు. ఇది చూడండి బాసు, ఎంత విచిత్రంగా ఉందో. యజ్వేంద్ర చాహల్ పేరు మీరు వినే ఉంటారు. పాపం క్రికెట్లో ఆడింది కొద్ది రోజులే. ఎందుకంటే అంతకుముందు హర్భజన్ సింగ్ ఉన్నాడు. హర్భజన్ సింగ్ ఉండబట్టి చాహల్కి ఇండియా టీంలో ప్లేస్ దొరకలేదు. హర్భజన్ సింగ్ తర్వాత కొంచెం పేరు వచ్చి ఇండియా క్రికెట్ టీంలో అయితే చోటు సంపాదించాడు. చోటు సంపాదించిన తర్వాత కాస్తో కోస్తో డబ్బులు వెనకేసుకున్నాడు. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ అశ్విన్, కులదీప్ యాదవ్ ఇలా వచ్చి చాహల్ ప్లేస్ అయితే ఇండియా క్రికెట్ టీంలో అయితే రీప్లేస్ అయిపోయింది. కానీ కాస్తో కోస్తో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పేరుండబట్టి అలా నెట్టుకుంటూ వస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది? పాపులర్గా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళంతా మన లైఫ్లోకి వస్తుంటారు. ఒకసారి పాపులారిటీ పోయిందనుకో, దాని తర్వాత ఏమవుతుంది? వేరే నీతో పాటు ఎవరైతే పాపులర్గా ఉంటారో వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. సేమ్ టు సేమ్ అదే జరిగింది ఇక్కడ చాహల్ లైఫ్లో. చాహల్ అయితే పాపులర్గా ఉన్న సమయంలో కొద్దో గొప్ప మనీ అయితే సేవ్ చేసుకున్నాడు. ఫైనల్గా ఆ సేవ్ చేసుకున్న డబ్బు అంతా ఒక్కసారిగా ఆ మొత్తం డబ్బుని తీసుకెళ్ళి ధనశ్రీ వర్మకి అయితే ఇచ్చేసాడు. సేమ్ ఇలాంటి పరిస్థితే దినేష్ కార్తిక్ లైఫ్లో కూడా జరిగింది. ఇప్పుడు చాహల్ పరిస్థితి అలానే అయ్యింది. ఇక ఫ్యూచర్లో అయినా సరే ఇలాంటివి మన క్రికెటర్స్ జీవితాల్లో అయితే జరగకూడదని మనమైతే ఆశిద్దాం. చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల మీద మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.